మరొకసారి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి ఆయనకి స్తోత్రం. ఈరోజు ఫిబ్రవరి నెల 14వ తారీఖు. ఫిబ్రవరి నెల 14వ తారీఖు అంటే తెలుగులో ప్రేమికుల రోజు అని ప్రపంచం జరుపుకుంటుంది. వ్యాలంటైన్స్ డే అని అంటారు ఇంగ్లీష్లో. ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ వ్యాలంటైన్స్ డే. మీకు కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, మనము కూడా యేసయ్యను ప్రేమిస్తున్నాం, యేసు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం నిత్య ప్రేమికులం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీ పురుషుల మధ్య లేకపోతే పెళ్లి కాని అమ్మాయి అబ్బాయిల మధ్య చిగురించేటటువంటి ప్రేమ కొన్నాళ్లకు తగ్గిపోతుందేమో కానీ దేవుడు మన ఎడల చూపిన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మనము దేవుని మీద చూపించే ప్రేమ ఏనాటికి తగ్గకూడదు. దేవుడు యాక్చువల్లీ ఆయన మన మీద చూపించే ప్రేమ తగ్గించడు. మనము కూడా దేవుని మీద చూపించే ఆ అభిమానం, ఆ ప్రేమ తగ్గించకూడదు. ఇలాగున మనము కూడా ఆ ప్రేమ అనే బంధములో ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ ప్రేమ అనే ఆ అనురాగముతో, ప్రేమానురాగాలతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మీకు కూడా ఆ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పడము జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు మానవుణ్ణి లేకపోతే ప్రపంచాన్ని లేకపోతే లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పొచ్చు కదా. యోహాను సువార్త 3:16 చాలా క్లియర్గా రాయబడిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అంటే కనబడే భూమి, ఆకాశం, చెట్లు, కొండలు, గుట్టలు, జంతువులు, ఇవన్నీ లోకంలో ఒక భాగమే. అయితే ఈ లోకాన్ని పాలించడానికి, ఏలడానికి దేవుడు మనుషులమైన మనల్ని సృష్టించి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించను అంటే ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, ఈ లోకంలో ఉన్న నేను చెప్పినట్టు ఇందాక భూమి, ఆకాశాలను, కొండలు, గుట్టలు, చెట్లు, నదులు, సముద్రాలు, వీటిని కాదులే కానీ ఈ భూమి మీద ఆయన రూపంలో సృష్టించబడి జీవించుచున్న మనల్ని ఆయన ప్రేమించాడు. లోకమును ప్రేమించడం అంటే లోకంలో ఉన్న మనుష్యులను దేవుడు ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించుకునేటటువంటి వాళ్ళు బాగా డీప్గా, లోతుగా, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా బాగా ప్రేమించుకొని తల్లిదండ్రులకు చెప్తారు కదండి. తల్లిదండ్రులలో ఒప్పుకొని పెళ్లి చేసేవాళ్ళు ఉంటారు, ఒప్పుకోక విడిపోయే వాళ్ళు ఉంటారు, విడిపోయి ఉండలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో రకరకాలుగా ఉన్నాయిలేండి ఈ లోక ప్రేమ. మన యేసయ్య ఈ లోకంలో చూపించిన ప్రేమ ఈ లోక ప్రేమ లాంటిది కాదులే కానీ ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఆయన ప్రేమ అగాపే ప్రేమ అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. స్వార్థము లేని ప్రేమ. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. చూసారా, ఆయన ప్రేమించిన దానికి ప్రతిఫలంగా ఆయన చేసిన త్యాగం ఏంటో చూడండి. మానవ జాతిని పాపము నుండి విడిపించడానికి, విమోచించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు దేవుడు. స్తోత్రం చెప్పరా? అవును కదండి. మరి ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడిని ఇచ్చాడు కదా. మనం ఆయనను ప్రేమించి ఏమిస్తున్నాం? ఆయనను మనం ప్రేమిస్తున్నాం కదా, రిటర్న్ ప్రేమిస్తున్నాం కదా.
ఆయనకు మనం ఏమిస్తున్నాం? వ్యాలంటైన్స్ డే రోజున అబ్బాయి అమ్మాయి కొరకు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తాడు, అమ్మాయి కూడా అబ్బాయి కొరకు ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకెళ్తుంది. ప్రేమికులు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. అలాగుననే దేవుని చేత ప్రేమించబడుతున్న మనం, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇవ్వగా మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అంటే మన హృదయాన్ని ఆయనకు మొదటగా మనం ఇవ్వాలి. అంతే కదండి. మొట్టమొదటగా మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏంటి? మన హృదయాన్ని. ఇదిగో ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని చూచి ఐ లవ్ యూ అంటే ఐ టూ లవ్ యూ అని మనము రిటర్న్ చెప్పాలి. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నా బిడ్డ, నేను నిన్ను ప్రేమించి నా కుమారుణ్ణి, తండ్రి నా బిడ్డ నేను నిన్ను ప్రేమించి నా కుమారుణ్ణి నీ కొరకు ఇచ్చాను అంటే నేను కూడా నిన్ను ప్రేమించి ఇదిగో ప్రభువా, నా జీవితమంతా నీ కొరకే బ్రతుకుతానని, నా జీవితాన్ని నీకే అంకితము చేశాను ప్రభువా అని చెప్పగలిగేలా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను ప్రేమించుకుంటూ ఉండనీలే. మనం మాత్రం ప్రేమించకుండా, ప్రేమ చూపకుండా, ఆ ప్రేమకు రిటర్న్ ఇవ్వకుండా, ఆ ప్రేమకు బదులు ప్రేమ చూపించకుండా ఉండిపోదామని అనుకోవద్దు. దయచేసి అది మంచిది కాదు. ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చినందుకు మనము నా బ్రతుకంతా నేను ప్రభు కొరకే బ్రతుకుతాననేటటువంటి తీర్మానంలో మనం ఖచ్చితంగా అడుగులు ముందుకు వేయాలి. స్తోత్రం చెప్పరే. అయితే దేవునికి మనకు మధ్యలో చిగురించిన ఈ ప్రేమకు మొట్టమొదటగా మనం దేవుణ్ణి ప్రేమించామా లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడా అనే కోణంలో ఆలోచిస్తే చెప్పండి ఆన్సర్. మనం మొదట యేసయ్యను ప్రేమించామా లేకపోతే యేసయ్య మనలను మొదట ప్రేమించాడా? యేసయ్య మనలను ప్రేమించాడు. వాస్తవమే కదండి అది. యాక్చువల్లీ ఈ లోకంలో ఈ భూమి ఎన్ని తరాల వరకు, ఎన్ని యుగాల వరకు నిలిచి ఉంటుందో అప్పటి వరకు పుట్టబోయే ప్రతి ఒక్కొక్కరి కొరకు ముందుగానే మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పుట్టక ముందే మన విమోచన కొరకు దేవుడు రక్తాన్ని చిందించాడు. మన స్వస్థత కొరకు గాయాన్ని పొందాడు. అంటే మనం కాదు మొదట ప్రేమించింది, ఆయనే మనలను మొదటగా ప్రేమించాడు. చాలా రోజులుగా మొదటగా యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించుకుంటూ మనం రిటర్న్ ఎప్పుడు ప్రేమిస్తామా, ఎప్పుడు ఐ టు లవ్ యూ అని చెప్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు మనం ఎలా తిరిగాం. ఆయన మన వెంట పడుతుంటే ఆయనను లెక్క చేయకుండా, ఆయనను గౌరవించకుండా, ఆయనను తిరిగి ప్రేమించకుండా, ఆయన విలువేంటో తెలియకుండా కొన్నాళ్ళు నడుచుకున్నాం. కానీ యేసు ప్రభు వారు నాది వన్ సైడ్ లవ్ అనుకున్నాడు. నాది వన్ సైడ్ లవ్ అనుకొని యేసు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక టైంలో ఆయన మీద మనలో ప్రేమ చిగురించింది. ఆయన దగ్గరికి వచ్చాం, తిరిగి ఆయనను ప్రేమించడం స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరం ప్రేమికులమయ్యాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమానురాగాలతోనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనకు క్షేమమిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను గణపరుస్తున్నాం, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాం. ఇద్దరి మధ్యలో చిగురించిన ఈ ప్రేమను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రేమను ప్రారంభించింది ఎవరయ్యా అని ఆలోచన చేస్తే నిజంగా దేవుడే మొట్టమొదటగా మనలను ప్రేమించాడు. వాక్యం ఇలానే రాయబడి ఉన్నది. మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. స్తోత్రం చెప్పండి. ఆయనే మనలను మొదటగా
ప్రేమించాడు. ఆయన అంటే యేసు ప్రభువారు. దేవుడే మనలను మొదటగా ప్రేమించాడు. మనం మొదటగా ఆయనను ప్రేమించలా. ఆయనే మొట్టమొదటగా మన మీద ప్రేమను చూపించి ఆ ప్రేమతో మనల్ని నింపి తర్వాత మనము ఆయనను ప్రేమించే వారిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్లీ మనం ప్రేమ లేని వారమంట. మనుష్యులమైన మనం ప్రేమ లేని వారమంట. అదేంటండి? మనకు ప్రేమ ఎందుకు లేదు? మానవునిగా పుట్టిన ప్రతి వానిలో ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అన్యజనులైనా ఆకలితో ఉన్న వారి ముఖాన్ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాహముతో ఉండేవారి ముఖాన్ని చూడని వారు చాలామంది, అంటే దాహముతో ఉండేవారికి సహాయము చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలితో ఉండేవారికి సహాయము చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్యజనులలో. విశ్వాసులమైన మనం కూడా మనకు చేతనైనంతగా వారికి సహాయం అందిస్తూనే ఉంటాం. ఇంకా అన్యజనులు ఇతరుల ఎడల ప్రేమ చూపిస్తున్నారు, మనము కూడా సాధ్యమైనంత ప్రేమ ఇతరుల ఎడల చూపిస్తున్నాం. మీరేంటి అలా అంటారు అంటే, నిజమేనంట, మనలో ప్రేమ అనేది లేదంట. కానీ మనం ఎలా ప్రేమిస్తున్నామో చెప్పనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యునికి స్ట్రైట్గా ఎదురుగా అద్దాన్ని పెట్టండి. సూర్యునికి స్ట్రైట్గా అద్దాన్ని పెట్టండి. ఏమైద్దో చెప్పండి? ఆ సూర్యుని యొక్క వెలుగు, ఆ కిరణాలు అద్దం మీద పడి అద్దంలో నుండి వెలుగు మరలా. మేము చిన్నప్పుడు ఈ ఆటలు కూడా ఆడాం. సూర్యుని వైపు మనం అద్దాన్ని ఇలా పెట్టి ఇలా తిప్పితే ఆ అద్దం ఎంత సైజు ఉంటుందో అంత సైజు అటుపక్క బొమ్మ పడేది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో. దీన్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ అంటే సూర్యుని కిరణాలతో అద్దం ప్రతిబింబించడం అంటారు. ప్రతిబింబించడం. రేపు ఉదయాన్నే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎస్, సూర్యుని కిరణాలు అద్దం మీద పడితే దానికి రివర్స్లో ఏమైందంటే అద్దంలో నుండి వెలుగు గోడ వైపు తిప్పితే గోడ మీద అక్కడ ఇక్కడ పడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన ఎడల ప్రేమ చూపించి ఆ ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తే ఆ ప్రేమ చేత మానవ జాతి నింపబడినదై. దేవుడు అన్యజనులను కూడా ప్రేమిస్తున్నాడు కదా. ఆ ప్రేమ మానవ జాతిలోనికి వచ్చి, మనుషులలోనికి వచ్చి ఆ ప్రేమ ప్రతిబింబించడమే ఏదో ఎంతో కొంత సహాయం చేయడం అంట. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా మనుషుల్లో ప్రేమ లేదు, కానీ దేవుని ప్రేమ కుమ్మరించబడి ఆ ప్రేమ ప్రతిబింబించడం ద్వారా ఏదో ఎంతో కొంత, ఏదో చేతనైనా ఇలాంటి సహాయము చేస్తూ మనం ఇతరులను ప్రేమిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మన దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం ఉంది. ఎక్కడుంది ఆ మాట? ఇక్కడే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ లేనివాడు ప్రభును ఎరగడు అంటే అర్థమేంటి? ప్రేమ ఎవరిలో అయితే లేదో వారికి దేవుడు ఇంకా దూరంగా ఉన్నాడని అర్థం. ఎవరిలో అయితే ప్రేమ పుట్టలేదో దేవుడు వారిని ఇంకా లేదని అర్థం. అలాగుననే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిన తర్వాత మనం కూడా యేసు ప్రభును చూస్తూ ఉన్నాం కదా. అలాగుననే దేవుని ప్రేమ కుమ్మరించబడుతూ ఉన్న యేసు ప్రభు వారి వైపు ఒక వ్యక్తి తిరగలేదు అంటే, ఇంకా అన్యజనుడుగా ఉన్నాడంటే అతడు ఇంకా ప్రతిబింబించలేదని అర్థం. దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి సృష్టించాడు. సూర్యుడు ఏం చేస్తాడంటే సత్వాగా ప్రకాశిస్తాడు. అంటే సూర్యునిలో ఉన్న గుణం ఏంటంటే తనకు తానుగానే వెలుగునిచ్చే గుణం ఉంది సూర్యునిలో. కానీ చంద్రుని గుణం ఏంటో చెప్పనా? చంద్రుని గుణం ఏంటో తెలుసా మీకు? చంద్రునికి తనంతట తానే ప్రకాశించే ఇది లేదు. చంద్రునికి తనంతట తానే వెలుగునిచ్చేటటువంటి
ఆ పవర్ ఇవ్వాల దేవుడు. మరి చంద్రుడు కూడా వెలుగునిస్తాడు కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ చంద్రుని వెలుగు అంటే, సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రబింబం అంటే చంద్రుడు రిఫ్లెక్షన్ అయి ఈ భూమికి వెలుగునిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అందుకే చంద్రుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కొద్ది కనబడతాడు. సూర్యుడు చంద్రుడు ఒకే చోట ఉంటారులే, కానీ భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడిని చంద్రుడిని అనుసరిస్తూ భూమి తిరుగుతూ ఉంటుందన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు టైం పడితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందంట. అంటే 1 సంవత్సరం పడుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో అమావాస్యలు వస్తాయి, ఎన్నో పౌర్ణమిలు వస్తాయి. ఒక్కొక్కసారి చిన్న చంద్రుడు, వంకరగా ఉన్న చంద్రుడు కనబడతాడు. అదేమైందంటే కొంచెం 15 రోజులకు నిండు చంద్రుడు అవుతాడు. తర్వాత నిండు చంద్రుడుగా ఉన్న చంద్రుడు కొంచెం తగ్గి ఒకనొక దినాన అసలు పూర్తిగా ఏమీ కనబడదు. ఆ రోజున అమావాస్య అని పిలిచేస్తారు మనవాళ్ళు కదండి. భూమి ఇలా తిరుగుతూ ఉండడం వల్ల ఇలాంటి మార్పులు కలుగుతున్నాయి ఆకాశంలో. ఇంకొక మాట ఏంటంటే, నేను చెప్పాను కదా, సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడడం వల్ల, చంద్రుడు ప్రతిబింబించడం వల్ల మనకు ఈ భూమి మీద ప్రశాంతమైన కమ్మని వెలుతురు వస్తుంది. రాత్రిపూట వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో చూడండి, ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అదే సూర్యకిరణాలు భూమి మీద డైరెక్ట్గా పడినప్పుడు ఆలోచించండి ఎంత వేడిగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న పని నుండి వినుకొండ దాకా వెళ్ళాం. ఎండలు ముదిరిపోయాయని అనిపించింది. కొంచెం ఎండల తీవ్రత పెరిగింది. ఎండలు స్టార్ట్ అయినాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. అంటే డైరెక్ట్గా సూర్యుని కిరణాలు భూమి మీద, మనిషి మీద పడుతున్నప్పుడు అంత వేడిగా అనిపిస్తుంది మనకు. కానీ చంద్రుడు అదే సూర్యుని కిరణాలతో మనకు వెలుగునిస్తున్నాడు. అంటే సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడి చంద్రుడు రిఫ్లెక్షన్ అయి మనకు వెలుగునిస్తున్నాడు. సూర్యుని కిరణాలు చంద్రుని మీద పడి చంద్రుడు రిఫ్లెక్షన్ అయి మనకు వెలుగునిస్తున్నాడు. అంటే ఆ వేడేదో అతను భరిస్తూ ఉన్నాడు, కానీ మనకు చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సూర్యుని చంద్రునిలో జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి క్రమం అన్నమాట. యేసయ్యలాగా యేసయ్య కూడా ఏం చేశాడు? మన పాప భారమంతా తాను భరించుకున్నాడు చంద్రుడిలాగా. చంద్రుని మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఆ వేడి చంద్రుడే భరించుకొని మనకు మాత్రం చల్లటి వెన్నెలను, వెలుగుని ఎలా ఇస్తున్నాడో, మన ప్రభు అయిన దేవుడు ఏం చేశాడంటే మన పాప శిక్షను, దోష శిక్షను, మనం చేసిన అన్యాయ, అక్రమ ఇలాంటి వాటన్నిటి ప్రతిఫలాన్ని సిలువలో ఆయన మరణం అనేది అనుభవించాడు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఇలాగున రకరకాల బాధలన్నీ అనుభవించి రకరకాలుగా శ్రమపడి, మనం శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనకు రక్షణ అనే వెన్నెలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనకేమిచ్చాడండి? రక్షణ అనే వెన్నెలనిచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణ అనే వెన్నెలలో మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. మనం ప్రభువుకు దూరంగా ఉన్నాము అంటే, మనం ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నామంటే, ప్రభువుకు దూరంగా ఉన్నామంటే, ఏదో ఒకరోజు ఆ పాప దోష శిక్ష మొత్తం మన మీదే పడే అవకాశం ఉంది. 53 అనుకుంటా, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం. ఓకే, 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి మహిమ కలుగును గాక. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? దేవుని మీద పడింది.
మనమేమో సమాధానం పొందుకున్నాం, మనకు సమాధానం కలిగింది, తండ్రి వలన మనకు సమాధానం కలిగింది. తండ్రి ప్రేమ మన మీద డైరెక్ట్గా కుమ్మరించబడింది. తండ్రి ప్రేమ మన మీద డైరెక్ట్గా కుమ్మరించబడడానికి మధ్యలో ఒక వ్యక్తి నలిగిపోయాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాక్యంలో మొదటి నుండి ఉంది కదా, 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి యేసు గాయపరచబడ్డాడు. అంటే మనం చేసిన తప్పిదాలకు ప్రతిఫలంగా మనం పొందాల్సినటువంటి గాయాలను దేవుడే పొందాడు. మనం చేసిన దోషాలకు ప్రతిఫలంగా మనము నలగొట్టబడాల్సిన స్థానంలో దేవుడే నలగొట్టబడ్డాడు. తండ్రితో మనల్ని సమాధానపరచడానికై దేవుడు ఏం చేశాడంటే మన సమాధానార్థమైన శిక్ష తానే భరించాడు. హల్లెలూయా. ఇది కదా ప్రేమ. ఏమండి, ఇది దేని వలన కలిగింది? ప్రేమే. ఇది ప్రేమే. దీనినే ప్రేమ అంటారు. ఒక గొర్రెల కాపరి మందను ప్రేమిస్తే, మందలో నుండి ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడని ప్రభు చెప్పాడు? తనకు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, 100వ గొర్రె కొరకు 99 గొర్రెలను విడిచిపెడతాడు. కొండలు కోనలు దాటుతాడు, లోయలు నదులు దాటుతాడు, రాత్రనక పగలనక వెతుకుతాడు. ఎలాగైనా గొర్రెను తెచ్చి మందలో చేర్చుకోవాలి, నా ఒక్క గొర్రె కూడా విడిచిపెట్టబడకూడదని వెతుకుతాడు. చివరికి ఏం చేస్తాడు? దొరికితే భుజాల మీద మోసుకొని వచ్చి తన 100వ గొర్రెను 99 గొర్రెలతో కలిపేస్తాడు. అప్పుడు ఎంత ఆనందిస్తాడు కదా. ఒకవేళ ఆ గొర్రె దొరకకపోతే ఎన్నో నాళ్ళు బాధపడతాడు. ఎందుకంటే అతడు మంచి కాపరి, తన మందను ప్రేమగా చూసుకుంటున్నాడు. మీరు కూడా మీ కుటుంబంలో మీ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఎంత ప్రేమగా అంటే వాళ్ళు కావాల్సింది వారికి ఇస్తున్నారు. మంచి బట్టలు కొనిపెట్టి, వారు శ్రమ పడకుండా చక్కగా చదువు జ్ఞానము వారికి నేర్పించి, వారికి కావాల్సినవన్నీ ఇస్తూ విస్తారమైన అపారమైన ప్రేమ వారి ఎడల చూపుతూ ఉన్నారు మీరు మీ పిల్లల ఎడల. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. పిల్లల ఎడల మనం ప్రేమ చూపించడం అది మన బాధ్యత. అయితే ఆ పిల్లలు కూడా మనం ప్రేమిస్తున్నట్టుగా తిరిగి మనలను ప్రేమిస్తూ, నా తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి నన్ను చదివిస్తున్నారు, నేను కూడా బాధ్యతగా చదువుకోవాల్సిన బాధ్యత నాకుంది అని తమ బాధ్యతను తాము మర్చిపోకుండా, మన ప్రేమకు ప్రతిఫలంగా వారు కూడా మనల్ని ప్రేమిస్తూ మన మాట విని మన మాటకు లోబడి మనం చెప్పినట్టు చేసి వారు చక్కగా చదువుతూ చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ చక్కటి జ్ఞానంతో నడుచుకుంటే మనకెంత హాయిగా ఉంటుంది. మన పిల్లలను చూస్తే మనకెంత ఆనందంగా అనిపిస్తుంది. అదే అలా కాకుండా వాళ్ళు రివర్స్లో ప్రవర్తిస్తే మనకెంత బాధ కలిగిద్ది, మనకెంత బాధ వేసిద్ది. అరే, ఇతని కొరకే కదరా నేను శ్రమ పడుతుంది, నా బిడ్డ కొరకే కదా నేను శ్రమ పడుతుంది, నా కష్టార్జితం మొత్తం ధారపోసి చదివించాను ఇతని కొరకు ఎండను లెక్క చేయలేదు, వానను లెక్క చేయలేదు, గాలిని లెక్క చేయలేదు, దేనిని లెక్క చేయకుండా ఇతని కొరకు ఎంతో శ్రమ పడితే, నా బిడ్డను నేను ఎంతో ప్రేమిస్తే ఆ ప్రేమకు బదులు ప్రేమ చూపించకుండా ఏంటి ఇలా తయారయ్యాడని ఎంత బాధపడతాం మనం కదండి. స్తోత్రం చెప్దామా? ఎలా ఆలోచించినా, ఏ కోణంలో ఆలోచించినా మనం దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాం. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏమవుతుంది? కుమ్మరించబడుతూ ఉంది. దేవుడే మనలను మొట్టమొదటిగా ప్రేమించాడు. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆయనను ప్రేమిద్దాం. ఆయనంటే భయముతో భక్తితో బ్రతుకుతూ ఆయనను ప్రేమిద్దాం. ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతుకుతూ ఆయనను ప్రేమిద్దాం. ఈ భూమి మీద దేవుని ప్రేమ కలిగిన వారమై మనం బ్రతకాల్సినటువంటి అవసరము మనకుందని దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాను. రోమాపత్రిక 5:8 ఒక వాక్యాన్ని చదువుదామా? తెరవండి బైబిల్ గ్రంథాలు తెరిచి.
రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా ఎవరైనా చదవగలిగిన వాళ్ళు? ఆ ఆ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతును. చెప్పండి స్తోత్రం. 10వ వచనం చదువుతాను చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. అంటే అర్థమేంటి? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అంటే అర్థమేంటి? చూపించుచున్నాడని అర్థం. తన ప్రేమను మన మీద చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించుచున్నాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాడు చూడండి. అది దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడమే. దేవునికి మహిమ కలుగును గాక. మనం పాపులమై ఉండగా మనలను తన రక్తంతో కడిగి దేవునితో శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మరణము పొంది మనలను దేవునితో సమాధానపరిచాడు చూడండి. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల వెల్లడిపరుచుచున్న దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంటే ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడలేదు. ఆయన ప్రేమ ప్రాణం ఇవ్వడానికి కూడా ఏమాత్రం ఆలోచించని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చదివితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇలాగున అనేక వచనాలు దేవుడు మనల్ని ప్రేమించాడు అని తెలియజేస్తాయి. అయితే మనము కూడా తిరిగి ఆయనను ప్రేమిద్దాం. ఇంకా ఆయన మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మనం కూడా తిరిగి ఆయన మీద ఎక్కువ ప్రేమను చూపిద్దాం. ఇంకా మన ఎడల ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ దేవుని ప్రేమను పొందుకుంటున్నటువంటి మనం తిరిగి ప్రేమించకుండా ఉంటే ఏం బాగుంటుంది ఆలోచించండి. తిరిగి ఆయన మీద ఆయనను మనం ప్రేమించకుండా ఉంటే ఏం బాగుంటుంది? ఆయన మనల్ని ప్రేమించి మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడా? మనం కూడా ఆయనను ప్రేమించి ఆయన కొరకు కష్టాలు భరిద్దాం, నిందలు భరిద్దాం, అవమానాలు భరిద్దాం. ఏమండి, ఎట్టి పరిస్థితులైనా భరిద్దాం, ఓటమి భరిద్దాం, అపజయాలు భరిద్దాం, నష్టాలు భరిద్దాం. ఆయన మనలను ప్రేమించినట్టే మన కొరకు ఆయన మనలను ప్రేమించి రక్తాన్ని చెందించినట్లే మనము కూడా ఆయన కొరకు ఇలాగున ముందుకు సాగాలి. చివరగా ఒక మాట చెప్పి ఈ మాటలను ముగిస్తాను నేను. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోనికి రండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, టోటల్గా మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒకే సబ్జెక్ట్, ఒకే మ్యాటర్ని గురించి రాస్తూ ఉన్నాడు. ఆ మ్యాటర్ ఏంటంటే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే లవ్, అంటే ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంగ్లీష్లో ప్రేమనే లవ్ అంటారండి కదండి. ప్రేమల్లో రకరకాల ప్రేమలు ఉంటాయి. మంచి మానవత్వం కలిగి చూపించే ప్రేమ, ఆ ప్రేమ వేరు. ఇలా రకరకాల, నేను ఆ విషయాలు చెప్పడానికి నిలబడలేదులే. కానీ ఈ విషయంలో, ఈ వాక్య భాగంలో
మనల్ని ప్రేమించిన యేసు ప్రభు వారిని మనం తిరిగి ప్రేమించడంలో భాగంగా తిరిగి యేసయ్యను ప్రేమిస్తున్న మనము ఎలా ఉండాలో ఒక మాటను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఆగండి, ఒక్కొక్క మాట చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును అని వాక్యం ఉంది. నేను చెప్పానా, చాలా రోజులు మనం ప్రేమించాల ప్రభువుని, అయినా దేవుడు మనల్ని సహించాడు, భరించాడు. ఇదిగో అందరు నా వైపు చూడండి. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడా? అంటే రెండవ రాకడ త్వరలో ఉందని దీని అర్థం కదా. త్వరలో ఉందన్న రెండవ రాకడ ఇప్పటిదాకా జరగలేదు. ఎందుకు? ఇప్పటిదాకా దేవుడు మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోలేదు. ఎందుకో చెప్పనా? దేవుడు ఇంకా అన్యజనుల ఎడల సహిస్తూ ఉన్నాడు. అన్యజనులను దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మారుతారేమో, రేపు మారుతారేమో, ఎల్లుండి మారుతారేమోనని వారి మార్పు కోసమేనంట ఈ రెండవ రాకడ ఆలస్యం. దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుడు మర్చిపోయాడేమోలే పాస్టర్ గారు, రెండవసారి వస్తానన్నాడు కదా, ఆయన మర్చిపోయాడు అని అనుకుంటున్నారేమో. నో, మరోలా ఆయన మానవ జాతిని, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి సహిస్తూ ఉన్నాడు. మనిషేదో తప్పుడు మార్గాల్లో రకరకాలుగా అన్యాయ అక్రమాలు చేస్తూ, ముఖ్యంగా సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వెంట పరిగెడుతూ ఏదేదో చేస్తూ ఉన్నా దేవుడు కోప్పడకుండా దేవునికి విరోధంగా చేస్తున్న వీళ్లను ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు? ఏదో ఒకటి చేయొచ్చుగా, కష్టాల పాలు చేయొచ్చుగా, నష్టాల పాలు చేయొచ్చుగా, ప్రభువును నమ్మని వీళ్లను దేవుడు బాధ పెట్టొచ్చుగా అని అనిపిస్తుంది. కానీ మనకు దేవుడు అలా ఇచ్చేసేవాడు కాదు. ఈరోజు కాకపోయినా రేపైనా నా బిడ్డ మారు మనసు పొందుతాడే అని సహనముతో ఎదురు చూసేవాడే తప్ప ఆయన మనకేమైందంటే తొందరగా కోపాన్ని బయట పెట్టేస్తాం. మనం తొందరగా ఏమవుతామంటే తొందరగా కుదిరితే అటు లేకపోతే ఇటు తిరిగేస్తాం. మనం మంచిగా ఉన్నప్పుడు నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నానండి అది ఇదని చెప్తామా, ఏదైనా తేడా వస్తే ఆ మాటలన్నీ మర్చిపోయి చేసి రివర్స్ తిరిగేస్తాం. మనం ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అంటే ఇది కాదు. మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే అతనిని భరించుకుంటూ మనం వెళ్ళాలి. ఈ లోకాన్ని దేవుడు ఎలా భరిస్తున్నాడో, విశ్వాసులమైన మనలను భరించుచున్నట్టే అన్ని జనులను కూడా దేవుడు ఎలా భరిస్తున్నాడో, సహిస్తున్నాడో, అలాగున మనము కూడా ప్రభువును ప్రేమిస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ క్రమంలో ప్రతి వాటిని మనం భరిస్తూ సహిస్తూ అడుగులు ముందుకు వేయుదుముగాక. చెప్పరేంటి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుంది. నువ్వు కూడా ఏం చేయాలి? నీ భర్త త్రాగుబోతైతే, తిరుగుబోతైతే 1 సంవత్సరం మారు మనసు పొందలేదా? 2వ సంవత్సరం మారు మనసు పొందలేదా? 3 సంవత్సరాలు పొందలేదా? 10 సంవత్సరాలు పొందలేదా? 20 సంవత్సరాలు పొందలేదా? సహించు, కొంచెం సహించు. సహనం కావాలి, భరించాలి. అతని కొరకు ప్రార్థన చేయాలి. ఆయన ముందు మన ప్రవర్తన, ముఖ్యంగా మీ ప్రవర్తన ఎంతో క్లియర్గా ఉండాలి. ఒక్క మాట మాత్రం వాస్తవం అండి, సంవత్సరంలో మారు మనసు పొందకపోయినా, 2 సంవత్సరాల్లో మారు మనసు పొందకపోయినా, 10 సంవత్సరాలు పట్టినా, 20 సంవత్సరాలు పట్టినా, నీవు సహనముతో ప్రార్థన చేస్తూ అతన్ని ప్రేమిస్తూ అడుగులు ముందుకు వేస్తే నీ ప్రేమకు ఏదో ఒకరోజు అతడు మగ్ధుడై ఖచ్చితంగా నీ వెంట ప్రభు మందిరానికి వస్తాడు. ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెంటనే నన్ను ఎవరు అనుకుంటున్నావు, నేను దేవుని బిడ్డని, అది ఇదని అతని ముందు ఏదేదో చేయకూడదు. త్రాగి వచ్చాడా, ప్రేమించాలి. ఆ టైంలో విస్తారమైన ప్రేమ చూపించాలి. ఎప్పుడైనా ఒకరోజు ఆలోచిస్తాడు, నేను ఇంత అరిచినా, ఇంత కొట్టినా, ఏ టైంలో వచ్చినా నా భార్య నన్ను ఎంత ప్రేమిస్తుంది అంటే ఆమె ప్రార్థన చేస్తుంది కాబట్టి నన్ను ప్రేమిస్తుందని ఏదో ఒకరోజు ఆలోచిస్తాడు. మానవత్వం కలిగిన మనిషే కదా అతడు కూడా. ఆలోచన ఖచ్చితంగా వచ్చింది అతనికి కూడా.
అలాగున్న సమాజంలో నిన్నెవరైనా హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, అతని విషయంలో కూడా మనం చేయాల్సిందంతే. అతని విషయంలో కూడా మనము, అందుకని యేసు ప్రభు వారు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అన్నాడు. కొంచెం సహనం కావాలి మనకి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అంటే మనం ఎగసి పడతామన్నమాట. దేనిలాగా, మంటలో కొంచెం పెట్రోల్ పోసామనుకోండి, మామూలుగా ఉంటుందా? మంట ఎగిసిపడి దొకేసారి. అలాగున ఎగిసి పడతాం. అదే తగ్గాలి. విశ్వాసులమైన మనలో తగ్గాల్సింది ఏంటంటే అదే. ఈ విధమైనటువంటి ఇలా ఎగిసి పడడం, లేకపోతే ఆవేశంతో ఏదేదో మాట్లాడేయడం, ఆవేశంతో ఏదో చేయడం, ఇవి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో సహనము కలిగి నడుచుకుంటున్నామని అర్థం. చాలామంది అడల సహనము కలిగి ముందుకు సాగడమే ఒక సేవకుని పని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవ అంటే ఊరికే అవదు. ఎంతమందిని సహించి భరించి ఎంతమందిని మోసుకెళ్తే గానీ అవదు. నిజమండి. అది ఆ ఫీల్డ్లోకి వెళ్తే కానీ అర్థమైంది. వామ్మో, సేవ అంటే ఇంత భారమా, ఇంత బాధ్యతనా, ఇంత భరించాలనా, ఇంత సహించాలనా. హల్లెలూయా. మొత్తానికి యేసు ప్రభును ప్రేమించే మనం దీర్ఘకాలం సహించేవారిగా ఉండాలి. దీర్ఘకాలం అంటే తెలుసు కదా, ఎక్కువ కాలం. ఒక్కోసారి మనం అనుకున్నది తొందరగానే అయిపోయింది, ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యమైంది అనుకోండి, అయినా మనం ఏం చేయాలి? సహించాలి. ఓకేనా? తర్వాత మాట చూడండి. దయ చూపించును. దేవుని ప్రేమ కలిగి మనం ఇతరుల ఎడల దయ, ప్రేమ ఇవన్నీ చూపించాలి. తర్వాత ప్రేమ మత్సరపడదు. ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. ప్రేమ మత్సరపడదు. మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నేను రూఢిగా చెప్పగలను. నిజంగా ప్రేమిస్తున్నారా? ఏదో ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నా కొరకు రోజు ప్రార్థన చేస్తున్నారు కదా. నేను కూడా మీ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే ఆ దేవుడే మీకు సమాధానం ఇవ్వాలి. అంతగా మిమ్మల్ని ప్రేమించి అభిమానిస్తూ మీ ఎడల నమ్మకము కలిగి ఆ పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బాగుంది. సడన్గా ఏదో కోపంలోనో ఆవేశంలోనో నేను ఒక మాట మీకు అనేశాను అనుకోండి, లేకపోతే మీరే నన్ను అనేశారనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటో చెప్పండి. నేనే మిమ్మల్ని అనేశాను అనుకోండి, ఎందుకంటే మైక్ ముందు నేనేగా నిలబడి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. ఇలా మాట్లాడే క్రమంలో మీరు ఇలాంటి వారు అని నేనే ఏదో ఆవేశంలో చెప్పాను అనుకోండి, నన్ను ప్రేమించే మీరు ఎలా ఉండాలి? పాస్టర్ గారు మా మంచి కొరకే చెప్పాడు అని అనుకోవాలి కదా. పాస్టర్ గారు అంత మాట అంటాడా? పాస్టర్ గారు అంత మాట అంటాడా అని మనసులో నొచ్చుకొని ఆ మాటనే గుర్తుపెట్టుకొని ఇంకా ఆ పాస్టర్ గారి మీద కక్ష సాధింపు మొదలుపెట్టి, అర్థమవుతుందా? ఇంకా ఆయనకు ఇబ్బంది పెట్టాల్సిన విధంగా ఇబ్బంది పెట్టి, ఇది ప్రేమ లక్షణం కాదు. దీనిని మత్సరపడడం అంటారు. ప్రేమిస్తున్నాను అన్న వ్యక్తి ఎలా మత్సరపడతాడు? ప్రేమలో మత్సరం ఉండదనే కదా వాక్యం రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మీ భర్తలను మీరు ప్రేమిస్తున్నారు కదా. మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఎంతగా మీ భర్తను ప్రేమిస్తున్నారో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకొని మీ మీద మీ ఎడల ప్రేమతో నడుచుకొనడం స్టార్ట్ చేసే దానికి ముందు మిమ్మల్ని కొట్టి ఉంటాడు, హింసించి ఉంటాడు. వాటన్నిటినీ మీరు మర్చిపోయి నా భర్త మారడమే నాకు సంతోషం,
అని ఆ భర్తతో ప్రేమగా మెలిగి ఎలా ముందుకు సాగుతారు? మత్సరా లేని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఇంత కొడతావా నువ్వు, నాకు కూడా ఏదో ఒక టైం వచ్చిద్దిలే అని దానిని మనసులో పెట్టుకొని కక్షగా మార్చుకొని ఎప్పుడు టైం వచ్చిద్దని ఆ టైం కొరకు ఎదురు చూడడం కాదు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్టయితే, మీరెవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్టయితే మత్సర పడబాకండి. అంటే వాళ్ళేదో మిమ్మల్ని అనేస్తే, మీరేదో వాళ్ళని అనేస్తే ఆ మాటనే పట్టుకొని మీ మధ్యనున్న ప్రేమను ద్వేషంగా, కోపంగా, కక్షగా మార్చుకోబాకండి. అది నిజమైన ప్రేమ కాదు. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నట్టయితే అతని వలన మీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, నష్టమే కలిగినా, కష్టమే కలిగినా మీరు మదిలో దానిని పెట్టుకొనకుండా దేవుని వైపు చూస్తూ అతన్ని ప్రేమిస్తూ ముందుకు సాగిపోతారు. అదే నిజమైన ప్రేమ. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబుతూ అతని ఎడల మీరు హృదయంలో మత్సర పడుతున్నారంటే అది నిజమైన ప్రేమ కానే కాదు. గుర్తుపెట్టుకోండి మాట. దేవునిని ప్రేమిస్తున్న మనం, దేవుని చేత ప్రేమించబడుతున్న మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఇతరులకు ప్రేమ పంచాలి. ఆ క్రమంలో హృదయంలో మత్సర పనికిరాదు. అదే కదా ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది 13వ అధ్యాయంలో 4వ వాక్యంలో, ప్రేమ మత్సర పడదు. తర్వాత డంబముగా ప్రవర్తింపదు. అంటే యేసును ప్రేమిస్తున్న మనం ఇతరులను ప్రేమింపబద్దులమై ఉన్నాం. నేను ఇంతమందిని ప్రేమిస్తున్నాను అని డంబముగా, అంటే గొప్పలు చెప్పుకోవడం. ఏమండి, ఏం చెప్పుకోవడం అంటారు? గొప్పలు చెప్పుకోవడం. యేసు ప్రభు ఏనాడు గొప్పలు చెప్పుకోలా. ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకోండి ఒకసారి. ఎక్కడ ఆయన గొప్పలకు పోలా. నీవు యూదులకు రాజువా? ఎస్, నేను యూదులకు రాజుని. నువ్వు ఉంటే 20 సంవత్సరాలు పరిపాలిస్తావు, 30 సంవత్సరాలు పరిపాలిస్తావు, నేను తరతరాలు పరిపాలిస్తానని యేసు ప్రభు ఎక్కడైనా ఎగిసిపడ్డా? లేదు. సింపుల్గా నీవన్నట్టే అన్నాడు ఒక సందర్భంలో. అంతే మరి. ఒక పూట అన్నం పెట్టి నేను అన్నం పెట్టాను, ఇది ప్రేమ కాదు. ఇది అర్థమవుతుందా? ఏదైనా చిన్న సహాయం చేసి నేను సహాయం చేశాను ఏంటండి ఇది? అది నిజమైన సహాయమే అయితే, నిజమైన ప్రేమే అయితే నువ్వు డంబముగా ప్రవర్తించవు, డప్పు కొట్టుకోవు, బాకాలు ఊదించుకోవు నీ ముందు. ఈ వాలంటైన్స్ డే రోజున యేసును ప్రేమించే మనలో మార్పు రావాలి. దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించాలి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. గుర్తుపెట్టుకోండి. మనుషులకు ఏమి ఇష్టం అంటే డంబపు మాటలు ఇష్టం, ఒకళ్ళు పొగుడుతూ ఉంటే ఇష్టం, ఒకళ్ళు ఘనపరుస్తూ ఉంటే ఇష్టం, ఒకళ్ళు నువ్వు పులివి, నువ్వు సింహానివి, నీకు తిరుగులేదని ఇలా పొగుడుతూ ఉంటే ఇష్టం. ఒక మాట చెప్పనా? పొగడే వాళ్ళని నమ్మబాకండి. పొగడే వాళ్ళే నేను పొగిడి ఎక్కించి ఇక్కడి నుండి పడగొట్టేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. తర్వాత అది ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే పొంగిపోయే స్వభావం. పాలు ఎలా పొంగుతాయో అలాగున ఎవరైనా ప్రేమ చూపిస్తే, లేకపోతే మనల్ని ప్రేమిస్తే మనం పొంగిపోయి, బాగా ప్రేమ చూపిస్తున్నప్పుడు పొంగిపోయి మాట్లాడేయడం, పొంగిపోయి నడుచుకోవడం, పొంగిపోయి ప్రవర్తించడం, ఇలాంటివి చేయకూడదు. అన్ని వేళలలో ఒకే విధంగా అడుగులు ముందుకు వేయుదుముగాక. అమర్యాదగా నడుచుకోదని వాక్యం రాయబడి ఉన్నది. మనము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం మన బాధ్యత. ఏమండి, మనం ఇతరులను ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి ప్రేమిస్తారు. ఇతరులను మనం గౌరవిస్తే వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి
గౌరవిస్తారు. నిజమా కదా? ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమలో భాగం ఇది. కాబట్టి అందరికీ మర్యాద ఇవ్వండి, మర్యాదగా నడుచుకోండి. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. ఇద్దరు ప్రేమ కలిగి నడుచుకుంటున్నప్పుడు స్వప్రయోజనం అంటే ఇతనితో నడుస్తున్నాను, నాకు లాభం ఏంటి? ఇద్దరు బాగా ఒకరినొకరు స్నేహితులయ్యారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తున్నారు. ఇలాంటి వారి మధ్యలో నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నాకు లాభం ఏంటి, అనే కోణంలో మనం ఆలోచిస్తే దానిని ప్రేమ అంటారా అండి? మనం సంపాదించాలి, ఓకే, లాభాలు ఆర్జించాలి, ఓకే, కానీ అన్ని సందర్భాలలో పనికిరాదు. దానికి కొన్ని సమయాలు, సందర్భాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలి. అన్ని సందర్భాలలో స్వప్రయోజనము, స్వలాభాన్ని ఆశించడం నిజమైన ప్రేమ కాదు. తర్వాత త్వరగా కోపపడదు. అపకారమును మనసులో, అర్థమవుతున్నాయిగా ఈ మాటలు? త్వరగా కోపము రాదు. అపకారమును అంటే అపకారమును, ఎవరైనా అపకారము చేస్తే దాన్ని మనస్సులో పెట్టుకొని కక్షగా మార్చుకొని ఎప్పుడు దొరుకుతాడని వాడి కొరకు ఎదురు చూస్తూ ఉండడం. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తారు. చెడు జరిగితే అబ్బా వాడికి అలా జరిగిందా, హ్యాపీ ఈరోజు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలా దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే అందరికీ మేలు జరగాలని కోరుకుంటారు, అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. తర్వాత అన్నిటినీ తాళుకొను అంటే అర్థం ఏంటి? అన్నిటినీ కప్పును, అన్నిటినీ తాళుకొను అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకునే మనస్తత్వం. నీవు ప్రభువును ప్రేమిస్తున్నావా? ప్రభువును అర్థం చేసుకో. అలాగునే సమాజంలో ఉన్న వారందరినీ అర్థం చేసుకోవాలి నువ్వు. ఈరోజు కొంతమంది రాలేదు, మీరు రాత్రి రాలేదు, రేపు మీరు చర్చిలోకి రావడానికి వీల్లేదు. ఒక సేవకునిగా నేను అలా చేయకూడదు. ఏదో కష్టం ఉంటే రాలేదు, ఏదో బాధ ఉంటే రాలేదన్న అర్థం చేసుకునే స్వభావం నాలో ఉండాలి. నువ్వు కూడా ఇతరులను ప్రేమిస్తే ఆ వ్యక్తి నీ విషయంలో ఏదైనా ఆలస్యం అయిందో, లేకపోతే ఇంకోటి అయిందో, ఏదో తేడా జరిగిద్ది, లేకపోతే ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు. అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనకు సేవలో, పరిచర్యలో, సంఘములో అర్థం చేసుకునేటటువంటి గుణం ఉండాలి, అర్థం చేసుకునేటటువంటి స్వభావం ఉండాలి. ఒకరినొకరు మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి. ముఖ్యంగా సేవకుని ఎడల అర్థం చేసుకునేటటువంటి స్వభావం ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్కి చెప్తాను. రోజు 9 గంటలకు ప్రార్థన ప్రారంభించే పాస్టర్ గారు 10 గంటలైనా ప్రార్థన ప్రారంభించలేదు. ఎందుకు? ఏదో సమస్య అయి ఉంటుందని ఆలోచించాలి. కానీ పాస్టర్ గారు ఇంకా లేవలేదేమో, పాస్టర్ గారు ఇంకా స్నానం చేయలేదేమో, ఇలా పాజిటివ్గా ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు. ఏదో రోజు 9 ఖచ్చితంగా ప్రార్థన స్టార్ట్ చేసేటటువంటి వ్యక్తి ఆలస్యమైందంటే ఏదో రీజన్ ఉంటుంది, అలా అర్థం చేసుకోవాలి. అలాగుననే మీరు కూడా మీ కుటుంబాలలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? అర్థం చేసుకొని ఒకరినొకరు సహిస్తూ అడుగులు ముందుకు వేయండి, అంతా మంచిగా జరిగిద్ది. తర్వాత అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. హల్లెలూయా. ప్రేమలో నమ్మకం ఉంది, ప్రేమలో నిరీక్షణ ఉంది, అలాగుననే ప్రేమలో ఓర్పు ఉంది. ప్రభువును నమ్మండి, ప్రభువును ప్రేమించండి, ప్రభువు మీద నిరీక్షణ ఉంచండి, ఆ నిరీక్షణతో ఓర్చుకోండి, ఖచ్చితంగా మీదే విజయము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తిరిగి ప్రేమిద్దాం యేసును. ఆయన ప్రాణం పెట్టాడు. మనం ప్రాణాలు ఇవ్వలేకపోయినా మనకు చేతనైనంతగా గాఢంగా లోతుగా ప్రేమిద్దాం. మన ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిద్దాం. ఆయనకు మనం ఇంకేమి ఇవ్వలేం. దావీదంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వలేనయ్యా అంటాడు. నేనేమి ఇవ్వలేను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున కృతజ్ఞతా స్తుతులు
చెల్లించదను అంటూ ఆయన ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు అంటే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఇంత గొప్ప రక్షణ మనకిచ్చినందుకు మనమేం చేద్దాం? ఆయన్ని తిరిగి మన శక్తి లోపం లేకుండా ప్రేమిద్దాం. ఓకేనా? అలా ప్రేమించి దేవుని మీద మనకున్న ప్రేమ ఎల్లప్పుడూ మన మీద నిలిచేలా ఆ ప్రేమను మనం ప్రతి క్షణం జుర్రుకోవాలి. జుర్రుకోవడం అంటే తెలుసు కదా, పొందుకోవడం, ఆస్వాదించడం. ఇలాగున మనం దేవుని ప్రేమను పొందుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.